నిర్గమకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ప్రార్థించుకుందాం. ఈ వాక్యమును బట్టి పరిశుద్ధపరచబడి, ఈ వాక్యమును బట్టి సత్యమును ఎరిగి, ఈ వాక్యమును బట్టి నీతిని ఎరిగి, నీ వాక్యమును బట్టి దేవా జీవమును ఎరిగి ఆ జీవములో పయనించుటకు సహాయం చేయము. ప్రతి బిడ్డకు నీ ఆత్మ సహాయము ఈ వాక్యము స్వీకరించుటకు అనుగ్రహించమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయంగా మనం చూస్తాం. నిర్గమకాండము 25వ అధ్యాయము నుండి మందిర నిర్మాణ సంగతులన్నీ కూడా వివరించడం మనం చూస్తాం. ఏ వస్తువు ఎలా తయారు చేయబడాలని అన్నీ కూడా అందులో చెప్పడం చూస్తాం. మందసం దగ్గర నుంచి మొదలుపెట్టి గమనించండి, ఉపకరణాలన్నీ, వాటి కొలతలు, అవి తయారు చేయబడవలసిన విధానము, వాటి నిర్మాణ పద్ధతి, వాటిని నిర్మించే పదార్థములు అన్నీ కూడా వివరించి చెప్పాడు. దేవుని సంగమా గమనించండి, ఇలాగా వాటి నిర్మాణం అంతా మోషేకు కొండ మీద చూపిస్తూ దాని నిర్మాణము గూర్చి గమనించండి అతనికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉపకరణాలన్నీ ముగింపులోనికి వస్తున్నాయి. ఈ 30వ అధ్యాయం వచ్చేసరికి ఇందులో ప్రాముఖ్యమైన సంగతులు ఇందులో మనం చూస్తాం. ఇందులో మనం ఈరోజు ధ్యానం చేయబోయేది ఏమిటంటే ఈ యొక్క పరిమళ ద్రవ్యము. గమనించండి, ధూపము గురించి రాయబడి ఉంది. రెండోది అభిషేక తైలం గురించి రాయబడి ఉంది. ధూపం వేసే ధూప పదార్థములు ఎలా ఉండాలి, వాటిలో వాడాల్సిన సుగంధ సంభారాలు ఎలాంటివి, అలాగే గమనించండి ఇందులో ఇంకొక సంగతి ఏమిటంటే ఈ యొక్క ప్రతిష్టాభిషేక తైలము ఎలా తయారు చేయాలి అనేది కూడా ఇందులో చెప్తున్నాడు. 4 విషయాలు ఇందులో ఈ అధ్యాయంలో ఉండడం మనం చూస్తాం. ఈ 4 కూడా ఆరాధించవలసిన 4 విధాన్ని తెలియచేస్తుంది. మానవుడు దేవుణ్ణి ఆరాధించవలసిన 4 విధానాలు ఇందులో మనం చూడొచ్చు. మొదటి 10 వచనాల్లో మనం చూస్తే, మరియు ధూపం వేయుటకు నీ ఒక వేదికను చేయవలను, తుమ్మకర్రతో దాన్ని చేయవలను, దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకంగా ఉండవలను, దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను. దాని పై భాగమును, దాని 4 ప్రక్కలను, దాని కొమ్ములను మేలిం బంగారపు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను. దాని జవకు దిగువన దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలను. అవి దాన్ని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకును పొదిగింపవలను. సాక్షిపు మందసము నొద్ద నుండి అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠము నెదుట నీవు దాన్ని ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపం వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి
ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాన్ని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. గమనించండి, ధూప వేదిక గురించి చెప్తున్నాడు. ఏంటిది? ధూప వేదిక, దాని నిర్మాణం, దాని కొలతలు, ఇవన్నీ కూడా చెప్పాడు. దాని మీద రోజు దాని నిర్మాణం చెప్పాడు. తుమ్మకారతో చేయాలి, తర్వాత దాన్ని బంగారు రేకు పొదగాలి, దానికి ఉంగరాలు ఉండాలి, దాన్ని మోతకర్రలు ఉండాలి. ఇదంతా ధూప వేదిక గురించి. దేని గురించి? ధూప వేదిక. ఇది ప్రతి దినము ఉదయము సాయంకాలము యాజకులు దీని మీద ధూపం వేయాలి అంటున్నాడు. ప్రతి దినము ఉదయము దీపాలు సవరించాలి, సన్నిధి రొట్టెలు బల్ల మీద రొట్టెలు పేర్చాలి. అప్పుడు ఈ యొక్క బల్ల మీద, ఈ ధూప వేదిక మీద ధూపం వేయాలి. ఇది సరిగ్గా మందసం ఎదుట మధ్యలో ఉండే ఉపకరణము. దీని గురించి చెప్తున్నాడు. ఇది గమనించండి, ఈ ధూప వేదిక ఏం చెప్తుంది అంటే ఆరాధన సువాసనతో కూడిన ఆరాధన ఉండాలని చెప్తుంది. ఎలాంటి ఆరాధన? సువాసన. దేవుని బిడ్డలారా గమనించండి, సువాసనతో. ఈ ధూపము చాలా ప్రత్యేకమైంది. సుగంధ సంభారములతో చేయబడిన ధూపము. గమనించండి, ఈ ధూపము లాంటి సువాసన మరి ఇంకెక్కడ తయారు చేయకూడదు. దాన్ని ఉదయము సాయంకాలం దాని మీద ధూపం వేయాలి అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సువాసన, ఆరాధన సువాసనతో కూడినదై ఉండాలి అనేది మనం చూస్తున్నాం. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి, ఆ బలులు అర్పించాడట. జలప్రళయం అయిపోయింది, కిందకు దిగిపోయాడు. పవిత్రమైన ఆ జంతువులన్నీ ఓ ప్రక్కన, అపవిత్రమైనవన్నీ ఓ పక్కన పెట్టాడు. పవిత్రమైన జంతువుల్లో కొన్ని తీసి ఆ యొక్క బలిపీఠం మీద దహన బలిగా అర్పించాడట. ఆ బలి అర్పించిన తర్వాత ఏం జరిగింది అంటే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి, ఏం ఆగ్రాణించాడట? ఇంపైన సువాసన ఆగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. ఇది దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ఈ అభయము, ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు? దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే ఈ బలి అర్పించాడో, ఈ బలిలో సువాసన ఆయన ఆగ్రాణించిన తర్వాత, ఈ బలి ఒక ఆరాధన అనుకుంటే, ఆయనకు వచ్చిన సువాసన ఆరాధన సువాసనతో కూడా ఉంది గనక ఆయన మనస్సు, గమనించండి, కోపము నుండి మళ్ళుకున్నాడు ఆయన. చూడండి, కొన్నిసార్లు కొన్ని వాసనలకి మనసు హాయిగా ఉంటుంది. గమనించండి, కొన్ని వాసనలు చాలా కోపం పుట్టిస్తాయి. కొన్ని వాసనలు మనకు అసహ్యత కలిగిస్తాయి. మన మనసంతా పాడు చేస్తాయి వాసనలు కూడా. వాసన మనకున్న స్పర్శ ఇంద్రియాల్లో ఇదొకటి కదా. మనకున్న, గమనించండి, రుచి, చూపు, వాసన, గమనించండి, వినికిడి, స్పర్శ, ఈ ఐదిటిని ఒక ప్రత్యేకమైన ఇంద్రియాలుగా మనం చూస్తాం. వీటిని గమనించండి పంచేంద్రియాలుగా మనం చూస్తాం. ఇందులో వాసన కోల్పోయామనుకోండి, అది ఏదో కోల్పోయినట్టే మన జీవితంలో కదా. వాసన కావాలి, వాసన ఒక చక్కని స్పర్శ, అదొక సెన్స్. గమనించిన వాసనతో చాలా పసిగడతాం. కాబట్టి వాసన, సువాసనతో కూడిన కొన్ని సువాసనలు మన యొక్క మనస్సు యొక్క తీరు మార్చేస్తాయి.
మనం మూడు మార్చేస్తాయి. దేనివల్ల? సువాసన. అందుకనే మంచి వాసనతో కూడినవి మన ఇంట్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం. గమనించండి, చక్కని సెంట్లు కొట్టుకుంటాం. దుర్వాసన రాకుండా మనము డియోడ్రెంట్లు అలాంటివి కొట్టుకుంటున్నాం. దుర్వాసన ఎదుటవాడికి మంచి అభిప్రాయం పుట్టించదు. సువాసన మంచి అభిప్రాయం కలిగిస్తుంది కదా. సువాసన మంచి అభిప్రాయం. గమనించండి, చాలామంది విదేశాల్లో అయితే డియోడ్రెంట్ ఈ కొట్టుకు రాకపోతే ఆఫీస్కి రానివ్వరట, వెనక్కి పంపేస్తారట. ఏది లేకపోతే దుర్వాసన వస్తే ఆఫీస్లోకి కూడా రానివ్వరట, వెనక్కి పంపిస్తూ ఉంటారట. దేవుని బిడ్డను అంత ప్రత్యేకమైనది సువాసనతో కూడిన ఆరాధన ఉండాలి. ఏ ఆరాధన? సువాసన. ఎప్పుడైతే ఇది అర్పించాడో ఒక్కసారిగా గమనించి, నోవా అర్పించిన ఈ బలి దేవుని యొక్క మనస్సును మార్చేసింది. నేను ఇంకెప్పుడు మనుషులను ఇలా సంహరింపను, ఒక్కసారిగా ఎంత కోపం వచ్చినా నేను మనుషులను ఇలా సంహరించినట్టుగా ఇంకెన్నడూ సంహరింపనని ఆయన తీర్మానం చేసుకున్నాడు. దేనివల్ల మారిపోయింది ఆయన అభిప్రాయమో? సువాసనతో కూడిన అర్పణ. సువాసనతో కూడిన అర్పణ. దేవుని బిడ్డనా, కాబట్టి నీ ఆరాధన ఎలా ఉండాలంటే సువాసనతో కూడిన ఆరాధనగా ఉండాలి. 10వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఇదిగో 30వ అధ్యాయం 10వ వచనంలో, మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలన అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. దాని మీద సంవత్సరానికి ఒకసారి దీని మీద ఏమీ పోయకూడదు, నైవేద్యం కానీ ఏ పానీయం కానీ దాని మీద పోయకూడదు అన్నాడు. దాని మీద సంవత్సరానికి ఒక్కసారి గమనించండి, యాజకుడు, ప్రధాన యాజకుడు 2 గొర్రె పిల్లలను తీసుకుని దాని మీద చీటీ వేసి, చీటీ వచ్చిన గొర్రెను పక్కన పెట్టి అది అరణ్యములో వదిలిపెట్టి, దేని మీద చీటీ పడలేదో ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తం తీసుకొని ఉపకరణాలన్నిటి మీద సంవత్సరానికి ఒకసారి ఆ రక్తం చమరాలి. అలాగా దీని మీద కూడా ఏం చమరాలంటే ఆ రక్తము దాని కొమ్ముల మీద ప్రోక్షించాలి. అలాగైతే బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయో అలాగే దీనికి కూడా 4 కొమ్ములు ఉంటాయి. ఈ ధూపవేదికి దాని కొమ్ముల మీద ఏం చల్లాలట? రక్తము చల్లాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సువాసన, ఈ ధూపము ఎలాగ దేవుని చేత అంగీకరింపబడుతుంది? ధూపం అనగా ప్రార్థన అని చెప్పుకుంటాం. ఈ ధూపం సువాసన ఎలాగైందంటే యేసు యొక్క రక్తమును బట్టి. ఎవరి రక్తమును బట్టి? ఈ ధూపవేదిక మీద ఆ రక్తం చమరడం బట్టి ఆ ధూపము దేవుని చేత అంగీకరింపబడుతుంది. అది చక్కని సువాసనగా మారిపోయింది. ఎలా మారిపోయింది? సువాసనగా మారిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సువాసన మాత్రమే, అన్ని ధూపాలు వేయకూడదు. ఆ ప్రత్యేకమైన ఆ యొక్క మోషేకి దేవుడు చెప్పిన ఆ యొక్క సుగంధముల ప్రకారమే ఆ ధూపము తయారు చేయాలి, ఆ ధూప పదార్థాలు తయారు చేయాలి. వారు ఐగుప్తులో చూసిన ధూపాలు చూసి ఉండొచ్చు, చాలా విగ్రహారాధన ధూపాలు చూడొచ్చు. అలాంటి ధూపాలు దీని మీద వేయకూడదు, అలాంటివి దీని మీద వేస్తే చనిపోతారని చెప్పాడు కూడా. అలా చనిపోయిన సందర్భం కూడా మనం చూస్తాం. లేవి కాండం 10వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులు తీసుకుని వచ్చి వాటిలో ఉప్పు నుంచి నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఎక్కడ చనిపోయారట? కాని ధూపం వేశారు. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరుచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును. అహరోను మౌనముగా నుండగా,
చూడండి, గమనించండి, కాని ధూపం వేశారు. గమనించండి, ఎవరు వీరు? నాదాబు అబీహులు. ఎవరిలో? అహరోను కుమారులు. గమనించండి, తర్వాత ప్రధాన యాజకత్వం చేయవలసింది, కానీ వారు కాని ధూపం వేయడం వలన వారు అక్కడికక్కడే చనిపోయారట. దేవుని బిడ్డలారా, వారు శుద్ధీకరింపబడ్డారు, అభిషేకింపబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. చూడండి, ఇశ్రాయేలీలు కొండెక్కినప్పుడు కూడా కింద జనాంగమో, పైకి ఎవరు వెళ్ళారు? దగ్గరికి ఎవరు వెళ్ళారంటే అహరోను, నాదాబు, అబీహు, వీళ్ళు ముగ్గురే వెళ్ళారు దేవునికి దగ్గరగా. ఇంకొంచెం దగ్గరగా మోషే వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వీరు సాష్టాంగపడి నమస్కారం చేసిన వారే, దేవుని సన్నిధిలో ఉన్నవారే, కానీ కాని ధూపం వేయడం వలన దేవుని చేత అక్కడికక్కడే సంహరింపబడ్డారు. కాని ధూపము, అన్య ధూపం వేయకూడదు. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము దేవుని సన్నిధిలో చేసే ఆరాధన సువాసనమయమై ఉండాలి. అది యేసు రక్తం వలన అది ఎలా మారుతుందంటే సువాసన కలిగిన ఆరాధనగా మారుతుంది. కీర్తన గ్రంథము 141 కీర్తన 141:2, నా ప్రార్థన ధూపం వలెను. ఏంటిట ధూపమా? ప్రార్థన ధూపం వలెను. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగును గాక. నా ప్రార్థన ధూపముగా అంగీకరించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ప్రార్థన ధూపం అంటే ఏంటి? ఇప్పుడు మనం ధూపాలు వెయ్యం, వేస్తారా? వెయ్యం. మనం చేసే ప్రార్థనే ధూపము. ఇది సువాసనతో కూడిన ధూపమై ఉండాలి. ఆయన చెప్పినట్టు నువ్వు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చాలా ఆజ్ఞలు చెప్పాడు, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలాంటి ప్రార్థన అంగీకరింపబడదు. కొండ మీద ప్రసంగం చేశాడు, 6వ అధ్యాయమో చాలా భాగం ప్రార్థన గురించి ఉంటుంది. మీరు అన్యజనుల వలె ప్రార్థన చేయవద్దు, వేషధారణ ప్రార్థన ఆయన అంగీకరింపడు. గమనించిన, అన్యజనుల వలె విస్తరించి మాట్లాడొద్దు అన్నాడు, అలాంటి ప్రార్థన చేయొద్దన్నాడు. యూదుల వలె వేషధారణ ప్రార్థన చేయొద్దన్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు గదుల్లోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచి నీ తండ్రికి మాత్రం వినబడుతూ ప్రార్థన చేయమన్నాడు. మరియు ఇలాగ ప్రార్థన చేయడి అని పరలోక ప్రార్థన నేర్పాడు. ఇంకా చాలా ఉపమానాలు చెప్పాడు ప్రార్థన గురించి. దేవుని బిడ్డలారా, విధవరాలు, గమనించండి, విధవరాలు చేసిన ప్రార్థన ఉపమానం చెప్పాడు. స్నేహితుడు తన స్నేహితుడి దగ్గర రొట్టెను అడగడానికి అర్ధరాత్రి వెళ్ళిన స్నేహితుడి గురించి చెప్పాడు. ఇవన్నీ ప్రార్థన యొక్క ఉపమానాలే. ప్రార్థన ఎలా చేయకూడదు? విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన ఉపమానము చెప్పాడు అన్నాడు. ప్రార్థనను గురించి చాలా సంగతులు చెప్పాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, కాబట్టి ఆయన చెప్పిన విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన చెప్పిన విధంగా ప్రార్థన చేస్తేనే ఆయన అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన నేర్పించాడు ఆయన. ప్రార్థన ఆయన కొండ మీద కానీ చాలా చోట్ల ఆయన ప్రార్థన నేర్పించాడు, అలా చేయాలి, అలా చేయకూడదు. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్పాడు. అటుది ప్రార్థన వలన మాత్రమే జరుగుతుందన్నాడు. దేవుని సంగమ, గమనించండి, మనము ఆయన చెప్పిన విధంగా ప్రార్థన చేయుట, ఆయన చెప్పిన ధూప పదార్థములతో ధూపము అర్పించుట, ఆయన చెప్పని విధంగా, ఆయనకి నచ్చని విధంగా నువ్వు ప్రార్థించుట ఆయన అంగీకరించడు. ఆయన ఏం చేయడు? అంగీకరించడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. జకరియా ధూపం వేస్తుండగానే జవాబు వచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం చూడొచ్చు. 1వ అధ్యాయం 8వ వచనం. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమయం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా. ఎప్పుడు ప్రార్థించేవారట వీళ్ళు? ఎప్పుడు ప్రార్థించేవారు? ధూప సమయమున. ధూపం వేయడానికి యాజకుడు లోపలికి వెళ్తున్నాడు అన్నప్పుడు అందరూ ప్రార్థించేవారట. ఉదయం ధూపం వేసేవారు, సాయంకాలం ధూపం వేశారు. అప్పుడే బయట ఉన్న ప్రజలందరూ ఏం చేసేవారట? ప్రార్థించేవారట. అప్పుడే జవాబు కూడా వచ్చింది, ప్రార్థనకు నెరవేర్పు వచ్చింది. ఈ యొక్క గమనించిన జకరియా చేస్తున్న అన్ని ప్రార్థనలకు
అతనికి అక్కడ నెరవేర్పు వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రార్థన ధూపమే. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనాల్లో, మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. చాలా జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకు బహుధూప ద్రవ్యములు ఇవ్వబడ్డాయట. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ అనేక అతడు ప్రార్థనలతో కలుపుతున్నాడు. మన ప్రార్థనలు గమనించండి, మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలోనికి ఎక్కగలిగినంత శక్తి గలవి కావు. దీనికి ఆయన యేసు యొక్క రక్తము ప్రోక్షింపబడ్డది గనక, ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు గనక ఇవి పరలోకానికి ఎక్కి వెళుతున్నాయి. ఇది సువాసనగా దేవునికి అంగీకారం అవుతున్నాయి. దేవుని బిడ్డ, లేకపోతే మన ప్రార్థనలు ఆయనకు చాలా వెగటగా ఉంటాయేమో. మన ప్రార్థనలు ఈరోజు నెరవేర్పులోకి వస్తున్నాయంటే అది మన శక్తి, మన యుక్తి, మన జ్ఞానమో, మన ప్రభావం కాదు. అది పూర్తిగా యేసు రక్తము వలన, యేసు నామము ద్వారా ప్రార్థిస్తున్నాము గనక ఆయన రక్తం మన ప్రార్థనలు ఏం చేస్తుందంటే దేవునికి ఇంపైన సువాసనగా మార్చివేస్తుంది. ఇది మొదటిది, సువాసనతో కూడిన ఆరాధన. రెండోది మనం చూద్దాం, 11వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయము 11వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలు లెక్కింపు వలన వారు లెక్కింపబడిన వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొన వలన అలాగు చేసిన యెడల నీ వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదో. వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు, అరతలము యెహోవాకు ప్రతిష్టార్పణ. దేవుని బిడ్డలారా, ఇది రెండోదిగా మనం చూస్తున్నాం. రెండోదిగా ఏక ఆరాధన. ఏం ఆరాధన? చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు యెహోవాకు అర్పణ ఇయ్యవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండినట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, పేదవాడు తక్కువ ఇయ్యకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీరు ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది మీకు ప్రాయశ్చిత్తం కలిగినట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలు జ్ఞాపకార్థముగా నుండును. జాగ్రత్త గమనించండి. రెండోది ఏక ఆరాధన. ఏం ఆరాధన? ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు ఎంత ఇవ్వాలట? అరతులము. ఏమి ఇవ్వాలట? వెండి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నీ ప్రాణ పరిక్రయ ధనము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఐగుప్తీయులందరి ప్రథమ సంతతి అంతటిని చంపాడు. ఇప్పుడు వీరి పెద్ద బిడ్డలు ప్రథమ సంతతి అంతటిని కాపాడాడు. ఇప్పుడు వారందరూ దేవునికి ప్రతిష్ఠితం అంటున్నాడు. దేవునికి మిగతా అన్నిటిలో వారు గమనించండి, జంతువులు ఇవ్వాల్సిందే. గొర్రె మేకల్లో తప్పనిసరిగా ప్రథమ గొర్రె పిల్లలు దేవుని సన్నిధిలోకి తేవాల్సిందే. గమనించండి, అక్కడ అర్పించాల్సిందే. గాడిదలు కానీ అన్నీ అక్కడ అర్పించడానికి లేదు, కానీ దాన్ని విడిపించుకోమన్నాడు వెలిచ్చి. అలాగే మనుష్యులను అర్పించడానికి లేదు, కానీ మనుష్యుల కొరకు వెల చెల్లిస్తున్నాడు. ఏం చెల్లిస్తున్నాడు? అక్కడ ఒక క్రయధనం అనేది ఇచ్చాడు. ఇక్కడ క్రయధనము. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎవరంటే ఒక మాట చెప్తాడు. నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో 22, అప్పుడు నీ ఫరోతో ఇశ్రాయేల్ నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఇశ్రాయేల్ ఎవరట?
నా జ్యేష్ఠ పుత్రుడు ప్రథమ సంతానము. ఈ ప్రథమ సంతతి ఇశ్రాయేలీయులు గనక దేవుడు వారు ఈ ప్రథమ సంతతి ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడుండాలి వీళ్ళు? దేవుని, గమనించండి, ఈ గొర్రె మేకలు కానీ ఇవన్నీ ప్రథమం అంతా కూడా ఎవరి సొత్తు? దేవుని సొత్తు. వారు, గమనించండి, ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, నీ మొదటి బిడ్డలందరూ కూడా, నీ మొదటి గొర్రెలన్నీ కూడా నా సన్నిధిలో ఉన్నవి, నీ ఆస్తి కాదు. ఎవరి ఆస్తి కాదు? ఈ ప్రథమ సంతతి నా ఆస్తి, నన్ను సేవించాలి వారు. నిన్ను సేవించడం కాదంటున్నాడు ఫరోతో. వాళ్ళెవరు? నా సంతతి గనక వారు నీకు పరిచారకులుగా ఉండడం కాదు, నా కొరకు ప్రతిష్ఠింపబడిన వారిగా ఉండాలి. ఎవరికి ప్రతిష్ఠింపబడిన వారిగా? దేవునికి. వారు పూర్తిగా దేవుని సొత్తు, జ్యేష్ఠ పుత్రులు. దేవుని బిడ్డలారా, వారి మీద పూర్తి హక్కు ఎవరిదంటే దేవునిదే. అందుకనే మనం చూస్తే 13వ అధ్యాయము నిర్గమకాండము 12వ వచనములో, ప్రతి తొలిచూలు పిల్లను, నీ కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలన, వారిలో మగ సంతానము యెహోవా దగును. గమనించండి, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీవల్ని, కుమారుల్లో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడిపింపాలి. ఏమిచ్చి విడిపించాలట? దేవుని బిడ్డలారా, గమనించిన వెల, క్రయధనం అనేది ఇక్కడ ఏర్పాటు చేశాడు. క్రయధనం అనేది ఇస్తున్నాడు. 15వ వచనంలో ఫరో 13:15, ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా, యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తులో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పాను. వెలిచ్చి విడిపించాలి. ప్రతి వారి ప్రాణము వెలిచ్చి విడిపించాలి. ఎంత వెల ఇక్కడ? ఒకటి, వారిని విడిపించినప్పుడు దేవుడు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారి ప్రాణాలు కాపాడాడు ఐగుప్తు దేశంలో. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు 30వ అధ్యాయంలో, 30వ అధ్యాయము 12వ వచనం, నీవు ఇశ్రాయేలును లెక్కింపు వలన వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలన. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారిలో ఐగుప్తు దేశంలో కూడా నా రక్తం వేసిన ఇళ్ళన్నీ కూడా ఏ తెగులు, మరణ దూత, సంహారకుడు లోపలికి రాలే. ఎవరి మీదకి వచ్చారు? ఆ గుర్తులేని ఐగుప్తీయుల మధ్యకు వచ్చి వారి సంతతంతటిని, ప్రథమ సంతతిని నాశనము చేశాడు. కానీ ఇశ్రాయేలీయులు అక్కడ రక్తం వలన విడిపింపబడ్డారు. ఇక్కడ వెండి, అరతొలము వెండి వలన వారికి ఏ తెగులు పుట్టదంటున్నాడు. అయితే గమనించండి, ఇక్కడ ధనవంతుడే కానీ పేదవాడే కానీ, ధనవంతుడే కానీ, మళ్ళీ ధనవంతుడనే మాట చాలా అధ్యాయాల వరకు వినబడదు మనకు బైబిల్ గ్రంథంలో. ఈ ధనవంతుడు అనే మాట మొదటిసారికి ఇక్కడ మనం చూస్తాం. ధనవంతుడు, పేదవాడు, దేవుని సన్నిధిలో ప్రాణానికి ఏ వ్యత్యాసం లేదు. ఎవరి ప్రాణమైనా ఒకటే, ధనవంతుడిదైనా ఏ వ్యత్యాసం లేదు. ఎవరి ప్రాణమైన ఒక్కటే, వారందరికి ఒకటే వేళ. ధనవంతుడు ఎక్కువ, పేదవాడు తక్కువ అనలే. నేను ధనవంతుని కనుక ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటాను, నా ప్రాణం ఇంకా ఖరీదైందని చెప్పడానికి వీల్లేదు. పేదవాడు అయ్యో నేను అంత ఇచ్చుకోలేను, పేదవాడిని నేను తక్కువ ఇస్తానడానికి వీల్లేదు. ఇద్దరు సమానంగా ఇవ్వాలి. దేవుని దృష్టిలో ఇద్దరు సమానమే. నువ్వు మందిరంలోకి రానంత వరకు లోకంలో ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు. గమనించండి, నువ్వు గొప్పవాడు లోకంలో కావచ్చు, గౌరవం కలిగిన వాడు కావచ్చు, లోకంలో గౌరవం లేనివాడు కావచ్చు. లోకంలో నువ్వెవరివైనా నువ్వు దేవుని సముఖంలోనికి వచ్చినప్పుడు అందరినీ ఒకే దృష్టితో దేవుడు చూస్తాడు. ఎలా చూస్తాడు? దేవుని బిడ్డ, నువ్వు దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుని కళ్ళలో నుంచి మనం కూడా అలాగే చూడాలి.
లోకంలో అందరినీ కూడా ఒకే రకంగా చూడడం అలవర్చుకోవాలి, తారతమ్యాలు లేకుండా. దేవుని దృష్టిలో ఇద్దరు ఒకటే, ఏకారాధన. ధనవంతుడు లేడు, పేదవాడు లేడు, ఇద్దరు క్రయధనం ఒకే రకంగా చెల్లించాలి, ఏకారాధన చేయాలంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఇద్దరికి ఒకే రకమైన జవాబు, ఇద్దరికి ఒకే రకంగా దేవుడు స్పందిస్తాడు. నువ్వు ధనవంతుడివైనా, పేదవాడువైనా, నువ్వు గొప్పవాడువైనా, ఎవరివైనా గమనించండి, నీ ప్రార్థన దేవుడు ఒకే విధంగా వింటాడు. అపోస్తలుల కాలం గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం, 2:21. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ తారతమ్యం లేదు, అందరూ రక్షింపబడుదురు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూస్తే యోవేలు గ్రంథములు కూడా చెప్తాడు ఈ మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయన ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడతారు. అందరూ రక్షింపబడతారు అంటున్నాడు. ఇప్పుడు అందరికీ ఏకారాధన. ఎలాంటి ఆరాధన? ఎందుకంటే యేసు అందరి కొరకు ఒకే రకమైనగా ప్రాణం పెట్టాడు, అందరి కొరకు ఒకే రకమైన క్రయధనం చెల్లించాడు, అందరికీ ఒక రకముగానే ఆయన బాధపడ్డాడు. గమనించిన అందరిని ఒకే రకంగా రక్షించాడు. ఆయన దొంగవాణ్ణి రక్షించాడు, నీతిమంతుడిని రక్షించాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కుడివైపున ఉన్న దొంగను రక్షించాడు. పౌలు కడమట వచ్చిన పౌలు పరిసయ్యుడే, ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నడిచిన పరిశుద్ధుడే, అతడు కూడా అదే విధంగా రక్షింపబడ్డాడు. ఏ తారతమ్యం లేదు, ఏ వ్యత్యాసం లేదు, ఒకే రకంగా రక్షింపబడ్డాడు. ఒకే రకంగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. నీ మధ్య ఏ పక్షపాతము చూపుడైనా ఒకే రకంగా నిన్ను నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఏక ఆరాధన. ఏం ఆరాధన? ఒకటి సువాసనతో కూడిన ఆరాధన, 2 ఏకారాధన, 3ది 17వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠము నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలె. నా నీళ్లతో అహరోను అతని కుమారులను అతని తమ చేతులు కాళ్ళు కడుక్కొనవలను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపములను అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకు ఎండినట్లు నీళ్లతో కడుక్కొనవలను, తాము చావకు ఎండినట్లు తమ చేతులను కాళ్ళు కడుక్కొనవలను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. ఎలా ఉంటుందంట? అనుదిన ఆరాధన. ఏ ఆరాధన? అనుదిన ఆరాధన. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ 3వదిగా ఇంకొక అంశం ఇక్కడ కనబడుతుంది. ఏమిటంటే అక్కడ ఒక గంగాళం ఉంది. బలిపీఠానికి మందిరానికి మధ్య, మందిరము పరిశుద్ధ స్థలము తెర బయట ఏముంటుందంటే గంగాళం, ఇత్తడి గంగాళం. ఏంటి? ఇత్తడి గంగాళం. ఇత్తడి గంగాళం. ఈ స్త్రీలైన వారు ఆ కాలంలో ఇత్తడి అద్దాల్లో చూసుకునేవారు. ఇప్పుడు మనకి గమనించండి, అద్దాలు మారిపోయినాయి కదా. మన అద్దాలు సిలికాన్, ఇసుకలో నుంచి వచ్చే దానిలోనే తయారు చేస్తారు. ఆ కాలంలో అద్దాలు గమనించండి, ఇత్తడి రేకుల మీద చూసుకునేవారు అన్నమాట. ఆ ఇత్తడి రేకు అద్దాలన్నీ తెప్పించుకుని దానితో గంగాళము తయారు చేయించాడు. ఏం తయారు చేయించారు? గంగాళం. ఆ గంగాళము దేని కొరకంటే ఈ అహరోను కుమారులు లోపలికి వెళ్ళినప్పుడు, ఆ ధూపం వేసినప్పుడు, బలిపీఠం మీద బలులు అర్పించినప్పుడు వారు ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయకుండా వారు బలులు అర్పిస్తే వారు ప్రాణాలు పోగొట్టుకుంటాడు అన్నాడు. ఏం పోగొట్టుకుంటాడు? దేవుని బిడ్డలారా వారు చావకు ఉండినట్లు అంటాడు. తాము దేవుని బిడ్డలారా అపవిత్రంగా వారు ధూపం వేయకూడదు, అపవిత్రమైన హస్తాలతో వారు బలులు అర్పించకూడదు, అపవిత్రమైన హస్తాలతో దీపాలు సవరించకూడదు, అపవిత్రమైన హస్తాలతో
ఆ యొక్క సన్నిధి రొట్టెలు తీసుకెళ్ళకూడదు. పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలా? పరిశుద్ధంగా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం నుండి వారు శుద్ధి అవ్వాలి. ఇక్కడ మోషేకు కూడా చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళి శుద్ధి చేయమన్నాడు. 29:4 మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి, ఏం చేయించాలట? నీళ్లతో స్నానం చేయించాలి. మందిరములో శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. శుద్ధి గమనించండి, వారు రోజు శుద్ధి చేసుకోవాలి. ఏదో ఒకసారి కాదు, రోజు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వారు చావకుండునట్లు అంటున్నాడు. 29వ అధ్యాయము 35వ వచనములో చూస్తే, 35వ వచనములో, నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వాటిలో అహరోనుకును అతని కుమారులకు చేయవలను, 7 దినముల వారిని ప్రతిష్ఠపరచవలను. ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినము ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. బలిపీఠము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేటుకు దాని పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుకు దాని అభిషేకం చేయవలను. 7 దినములు నువ్వు బలిపీఠం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలను. ఆ బలిపీఠం అతి పరిశుద్ధముగా ఉండును. ఈ బలుల ద్వారా కూడా ఏం చేస్తున్నాడు? శుద్ధి చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా పరిశుద్ధం చేస్తున్నాడు. ఆ బలిపీఠము తగులున్నది అంతయు ప్రతిష్ఠితమగును, అంతయు ప్రతిష్ఠితమవుతుందట. దేవుని బిడ్డలారా గమనించండి, శుద్ధి చేస్తున్నాడు, ప్రతిష్ఠిస్తున్నాడు. గమనించండి. కాబట్టి ఇది తరతరాలకి కట్టడ. ఎప్పటికీ ప్రతి వారు చేయాల్సిందే, శుద్ధి చేసుకోవాల్సిందే, పరిశుద్ధపరచబడాల్సిందే. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. దేంట్లో కడగబడ్డారు? మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. దేని చేత కడగబడ్డారట? ఆత్మయందు కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, నీతిమంతులుగా. మనం కూడా శుద్ధితో కూడిన ఆరాధన చేయాలి. అనుదినము పరిశుద్ధముగా ఆరాధించాలి. దేవుని బిడ్డలారా గమనించిన, మనం కడగబడాలి, మనము శుద్ధి చేయబడాలి. ఈ శుద్ధి గురించి మనం చూస్తే గమనించిన, ఎలా మనల్ని మనం అనుదినము ఈ యొక్క ఆరాధన, శుద్ధితో కూడిన ఆరాధన చేయాలి అంటే, మనం చూస్తే మొదటిగా అనుదినము పాపములు ఒప్పుకొనుట ద్వారా మనము శుద్ధి గావించబడాలి. ఏం ఒప్పుకొనుట ద్వారా? పాపములు ఒప్పుకొనుట ద్వారా. 1 యోహాను 1:9, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతుని మనల్ని ఏం చేస్తే సమస్త దుర్నీతి నుండి నువ్వు పవిత్రుడు అవుతావుట? చెప్పాలి. పాపములు ఒప్పుకుంటే ఏం చేస్తే నిన్ను శుద్ధి చేసేది ఏంటో తెలుసా? పాపపు ఒప్పుకోలు. చెప్పండి. పాపపు కన్ఫెషన్ అంట, ఒప్పుకోలు. RCMలో పాపం చేసిన వాళ్ళు బాక్స్లో కూర్చొని యాజకుడి దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటారు కదా, కన్ఫెషన్ బాక్స్ అంట, ఒప్పుకోలు బాక్స్ అనమాట. గమనించండి, వాక్యం మనం యేసు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకొనుడు ద్వారా ఏమవుతావు? నువ్వు శుద్ధిపరచబడతావు. రోజు నీ పాపాలు ఒప్పుకోవాలి, రోజు నీ పాపాలు ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మొదటిగా నువ్వు అనుదినము నీ పాపాలు ఒప్పుకుంటూ శుద్ధీకరింపబడాలి. రెండోదిగా మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో 17 సత్యమందు వాణ్ణి ప్రతిష్ఠ చేయమో, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యమందు ప్రతిష్ఠించాలి, వాక్యము చేత. దేవుని బిడ్డలారా గమనించండి, ఎఫెసీ పత్రికలో చెప్తాడు, ఎఫెసీ పత్రిక 5:26లో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను ముడతైనటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని నిన్ను శుద్ధీకరించే ఇంకొకటి ఏమిటంటే వాక్యం. చెప్పండి ఏంటి? ఒకటి, కొంతమంది మాట్లాడలే, మేము పరిశుద్ధులు, మా దీంతో పని లేదు అంటున్నారు. అవునా? చాలామంది మీలో పరిశుద్ధులు అయి ఉండొచ్చు. గమనించండి, మనందరము పాపులమే. అందరం శుద్ధీకరింపబడాలి. శుద్ధితో నువ్వు ఆరాధించాలి అంటే ఒకటి, రోజు నిన్ను నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, పాపమును ఒప్పుకోవాలి. ఒప్పుకొనుట ద్వారా నువ్వు పవిత్రపరచబడతావు. రెండు, వాక్యము చేత పరిశుద్ధపరచు. దేని చేత? వాక్యము చేత. వాక్యం అనే ఉదకం అంటే నీరు చేత. ఏ ఉదకమో? వాక్యమనే నీటి చేత నిన్ను పరిశుద్ధపరచుటకు, కళంకము లేకుండా, ముడతైనటిది మేరేదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను తన ఎదుట నిలవబెట్టుకొనడానికి నీకేమిస్తున్నాడు? మరి వాక్యం అందుకుంటున్నారా? చెప్పాలి. వాక్యం నిన్ను తడుపుతుందా? గమనించండి, కొంతమంది స్నానం చేస్తారు తడవకుండానే, ఒళ్ళు తడవకుండానే బయటకు వచ్చేస్తారు. ఏం చేసాము అనుకుంటారు కదా, ఏం చేస్తామని స్నానం చేసేసాము అనుకుంటారు, కానీ ఒళ్ళు కూడా తడవదు. మనం నవ్వుతున్నాం కానీ చాలామంది వాక్యం అలాగే అంటారు. మన నెత్తిమేంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకే? మన మీద నుంచి వెళ్దాం, మన లో నుంచి వెళ్దాం. ఈ వాక్యం నీ లోపల తడుముకుంటూ వెళ్ళాలి, తాకుతూ వెళ్ళాలి, శుద్ధి చేస్తూ వెళ్ళాలి. ఈ వాక్యము నిన్ను కడగాలి, అప్పుడు నువ్వు పవిత్రపరచబడతావు. కాబట్టి నువ్వు వాక్యం శ్రద్ధగా వినాలి. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావంటే నిన్ను శుద్ధి చేసే ప్రక్రియలో నువ్వు ఉన్నా, దేవుని శుద్ధిలోకి వచ్చావు. గమనించండి, చూడండి, మీరు కొన్నిసార్లు బళ్ళు, కార్లు సర్వీసింగ్ ఇస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారా? కడుగుతూ ఉంటారు. ఇప్పుడు నీ పని అదే. దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యమని ఉదకము ద్వారా నిన్ను కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. ముడతలు లేకుండా, గమనించిన అపవిత్రమైనదేమీ లేకుండా, కళంకము లేకుండా. దేవుని బిడ్డలారా, నువ్వు మహిమ కలిగిన వ్యక్తిగా, గమనించండి, నువ్వు మారడానికి నిన్ను శుద్ధి చేస్తున్నాడు వాక్యము ద్వారా. ఒకటి, నువ్వు పాపమును ఒప్పుకున్నట్టు ద్వారా శుద్ధి అవుతా. రెండు, చెప్పాలి, గమనించిన వాక్యము ద్వారా కడగబడతావు. మూడోదిగా, నువ్వు ఎలా దేవుణ్ణి పరిశుద్ధంగా ఆచరించాలి అంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. జాగ్రత్త. మూడోదిగా నిన్ను పరిశుద్ధపరిచేది ఏమిటి అంటే విధేయత. చెప్పండి ఏంటి? చూడండి, ఇక్కడ చెప్తున్నా, మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయ్యుండి. సత్యమునకు విధేయులు, దేవుని వాక్యమునకు విధేయులవుట. దేవుని వాక్యము ప్రకారము జీవించుట ద్వారా, విధేయత కలిగిన జీవితము ద్వారా ఏమవుతున్నావంటే పవిత్రపరచబడుతున్నావు. ఈ మందిరములో ఆరాధన శుద్ధిగా ఉంటేనే ఆరాధన. అనుదినము చేయాలి. అది పొద్దున్న చేయాలి, సాయంకాలం చేయాలి. ఉదయము శుద్ధి చేసుకోవాలి, సాయంకాలము శుద్ధి చేసుకోవాలి. గమనించండి, ఈరోజు మనము కూడా ఈ మూడిటి ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని దేవుణ్ణి ఆరాధించాలి. ఒకటి, గమనించండి, రోజుని పాపాలు ఒప్పుకోవాలి. రోజు గమనించండి, నీ పాపములు దేవుని ముందు ఒప్పుకోవాలి.
వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. నీ పాపమును ఒప్పుకొనటం ద్వారా శుద్ధి అవుతావు. వాక్యం అనే ఉదకము ద్వారా శుద్ధి అవుతావు. మూడోదిగా ఆ వాక్యానికి విధేయత చూపించడం ద్వారా, అంటే వాక్యానుసారంగా నడుచుట ద్వారా నీ జీవితం ఏమవుతుంది? నీ మార్గాలు పరిశుద్ధపరచబడతాయి. నీ బ్రతుకంతా శుద్ధ అవుతుంది. ఈరోజు చాలామంది జీవితంలో సమస్యలు గమనించండి, వ్యాధులు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, ఈ వ్యాధులన్నీ అపవిత్రత వలన వస్తాయి కదా. దేనివల్ల? చాలామందికి వ్యాధులు వారు సరైన పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారాలు తినకపోవటం ద్వారా, పరిశుద్ధమైన జలం ఎక్కువ తాగకపోవటం ద్వారా వారికి ఏమొస్తూ ఉంటాయి? రోగాలు వస్తూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? మంచినీళ్ళు బాగా తాగు, గమనించండి, పళ్ళు తిను. ఏం తినమంటాడు? పళ్ళు తిను, కూరగాయలు తిను అంటాడా లేదా? గమనించండి, నిన్ను అపవిత్రం చేసేవి విడిచిపెట్టి నేను పరిశుద్ధపరిచేవి తింటూ ఉంటే నీకు వచ్చిన రోగం పోతుంది. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చావు, సమస్యలతో వచ్చావు, రుణాలతో వచ్చావు, వ్యాధులతో వచ్చావు, దురాత్మలతో వచ్చావు, అనేక ఇబ్బందులతో వచ్చావు. నువ్వు అపవిత్రత వలన నీ జీవితంలోనికి ఏమొచ్చిందంటే ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఇప్పుడు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు శుద్ధికా, నువ్వు బాగుపడు, నువ్వు ఇవి చేయి, నీ పాపమును ఒప్పుకో, నీ పాపమును వాక్యము ద్వారా కడుగుకో, ఆ వాక్యాన్ని అవలంబించి పరిశుద్ధ మార్గాన్ని చేపట్టు. ఏ మార్గాన్ని? పరిశుద్ధ మార్గం. నీ అపవిత్ర విధానములు, నీ అపవిత్ర నడక, నీ వంకర త్రోవలు విడిచిపెట్టి తిన్ననైన పరిశుద్ధ దేవుని మార్గములో నడు. దేవుని వాక్యానుసారంగా బ్రతికేవాడు ఈ లోకంలోకెల్లా అతి పవిత్రంగా బ్రతుకుతాడు, అతి పవిత్రంగా బ్రతుకుతాడు. దేవుని బిడ్డరా, నీ సమస్యలు, ఇప్పుడు వచ్చిన సమస్యలు పోవాలంటే నీ యొక్క అపవిత్రత పోవాలి. దేవుని పరిశుద్ధ మార్గములో నడు, నువ్వు శుద్ధి కాబడతావు. నువ్వు విధేయత చూపించు. ఇంతవరకు అవిధేయుడిగా ఉన్నావు, నీకు నచ్చినట్టు తినేసావు, నువ్వు నచ్చినవన్నీ కంటికి కనబడనివి, ఒంటికి మంచివి కానివన్నీ తినేసావు, జబ్బులు తెచ్చుకున్నావు. నీకు నచ్చింది తినకిక, నీకు నచ్చినట్టు నడవకిక, నీకు నచ్చిన అపవిత్ర మార్గంలో వెళ్ళకిక. దేవుడు చెప్తున్నాడు, కష్టమైన ఇవే తిను, ఇదే నడు, ఇలాగే నడు. గమనించండి, దేవుని మార్గం పరిశుద్ధ మార్గం. యేసు బోధలు నిన్ను పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాయి, నిన్ను పరిశుద్ధపరుస్తాయి. నీ జీవితంలో ఉన్న చాలా సమస్యల నుండి ఈ బోధ నిన్ను విడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి అనుదిన ఆరాధన. ఏం ఆరాధన? అనుదిన ఆరాధన. 3 చెప్పుకున్నాం. అనుదిన పరిశుద్ధ ఆరాధన. 1 సువాసనతో కూడిన ఆరాధన, 2 ఏకారాధన, 3 అనుదిన ఆరాధన. పరిశుద్ధపరచబడి చేయాలి. రోజు నువ్వు శుద్ధీకరింపబడాలి. ఉదయము సాయంకాలం నీ పాపమును ఒప్పుకోవాలి. మన మందిరంలో ఉన్న వారికి శుద్ధి అవుతూ ఉంటాం కదా, రోజు పాపాలు ఒప్పుకుంటాం. పొద్దున్న సాయంకాలం ఆరాధనలో పాపాలు ఒప్పుకుంటాం, పాపములు క్షమింపబడి ఇంటికి పరిశుద్ధులముగా ఇంటికి వెళతాం. నెలకొకసారి విందులోకి వెళ్ళినప్పుడు, సంస్కారపు విందులో కూడా మన పాప క్షమాపణ పొందుకొని శుద్ధీకరింపబడుతూ ఉంటాం. ఇది శుద్ధి అనేది నిరంతర ప్రక్రియ. చూడండి, నీ ఒంటిలో కిడ్నీలు ఉంటాయి, అవి ఏం చేస్తాయి తెలుసా? శుద్ధీకరిస్తూ ఉంటాయి. రక్తాన్ని ఏం చేస్తుంటాయి? ఎప్పుడైతే కిడ్నీలు పాడైపోయినాయో నువ్వు డయాలసిస్కి వెళ్ళాలి, అక్కడ మిషన్ శుద్ధి చేస్తూ ఉంటుంది. 24 గంటలు చేయాల్సిన పని 2 రోజులకోసారో వారం రోజులకోసారో 1 గంట 2 గంటల మిషన్ చేసి పెడుతుంది. అందుకనే నువ్వు ఏది పడతా తినకో, నువ్వు ఎక్కువ నీళ్లు తాక్కో అంటాడా లేదా? గమనించండి, నువ్వు ఆయిల్ తినకో, తినకో, పెరుగన్నం మజ్జిగన్నం పల్చగా తినమంటాడు. ఎందుకంటే 24 గంటలు చేయాల్సింది రోజుకు 1 అరగంటే జరుగుతుంది కాబట్టి. దేవుని బిడ్డలారా, గమనించండి, నువ్వు నిరంతరము శుద్ధీకరింపబడదు. ఇప్పుడు కూర్చున్నాం, ఇప్పుడు కూడా నీ రక్తాన్ని ఆ కిడ్నీలు అలాగే శుద్ధి చేస్తున్నాయో, నువ్వు నిరంతరము పరిశుద్ధపరచబడుతూ ఉంటేనే నీవు పరిశుద్ధంగా ఉంటావు. ఇది 3వది. 4వదిగా 30వ అధ్యాయము నిర్గమకాండము 22వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను ముఖ్యమైన సుగంధ సంభారములతో పరిశుద్ధ స్థలమైన
స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసం 500 తులములు, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులములు ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులములు ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంబారం 3 పళ్ళను తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. 4వది గమనించండి, అద్వితీయమైన ఆరాధన. ఏం ఆరాధన? అద్వితీయమైన ఆరాధన. ఎందుకు ఇది అద్వితీయం అంటే? అద్వితీయం అంటే యూనిక్ అంటారు, అంటే దాని లాంటిది ఇంకొకటి ఉండదు అని. ఈ ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయమన్నాడు దేవుని సంగమం. గమనించండి, 4వదిగా అద్వితీయమైన ఆరాధన. దేవుని బిడ్డరా, ఇక్కడ ఒక ప్రతిష్టాభిషేక తైలము తయారు చేశాడు అభిషేకించడానికి. దేని కొరకు? అహరోనును మందిర వస్తువులన్నీ కూడా అవి ప్రతిష్ఠింపబడతాయి. ఎప్పుడు అంటే అభిషేకింపబడిన తర్వాత. అవి ప్రతిష్ఠింపబడుట అంటే దేవునికి మాత్రమే పరిమితం అవుట. ఎవరికి పరిమితం? అహరోను అభిషేకింపబడ్డాడు. ఇక అహరోను ఏ పని చేయకూడదు. అహరోను కానీ యాజకులు కానీ వ్యవసాయము ఆ పనులేమీ చేయకూడదు. వాళ్ళ పని దేవుని సేవించుటే. ఎవరిని సేవించుట? దేవుని బిడ్డలు గమనించండి, మందిరంలో ఉపకరణాలు మందసం కానీ కరుణాపీఠం కానీ ఈ లోపల ఉన్న దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, గమనించిన గంగాళము, బలిపీఠం, వీటన్నిటిని ప్రతిష్ఠించాలి. ఇందులో ఉన్న తెరలు, వీటిల్లో ఉన్న గమనించిన వస్తువులన్నీ ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠించడం ద్వారా దేవునికి మాత్రమే అవి ప్రత్యేకింపబడతాయి. ఎవరికి ప్రత్యేకింపబడతాయి? ఇక దేవుని సొత్తు అంటే మా ఇంట్లో గిన్నె లేదండి, గుళ్ళో తీసుకెళ్ళడానికి లేదు. ఇక అది ఎవరిది? దేవునిది కదా. ఆ గంగాళం అక్కడ ఉంది, ఇదిగో మా ఇంట్లో నీళ్ళ కోసం తీసుకెళ్తానండి, కుదరదు. అది ఎవరిది? దేవునిది. ఇక నువ్వు దేనికి వాడకూడదు. అది ఎవరిది? దేవునికి ప్రతిష్ఠితం. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడింది. మందిరం ఉందనుకోండి, మందిరం ప్రతిష్ఠింపబడింది దేవునికే. ఎవరికి? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దైవ ఆరాధన, ప్రార్థనలు ఇవన్నీ చేసుకోవడానికి. నీ వ్యక్తిగత కార్యక్రమాలు ఇంకా అందులో చేయకూడదు. ఏం చేయకూడదా? గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇంకేమీ ఆ మందిరాన్ని దేనికి వాడకూడదు. అందులో ఉన్న కుర్చీలు కానీ అన్నీ ఎవరికి ప్రతిష్ఠిత? దేవుని పనికే. గమనించండి, ఇదిగో నెబుకద్నెజరు ఈ సువర్ణ పాత్రలన్నీ పట్టుకుపోయి తన యొక్క ఖజానాలో పెట్టుకున్నట్ట. ఆయన కుమారుడు బెల్షజరు ఈ యొక్క గమనించండి ఈ పాత్రలు తెప్పించుకొని వీటిలో ద్రాక్షరసం వెళ్ళి వేసుకొని తాగడానికి నింపుకున్నాడట. మద్యం వేసుకున్నాడు. మద్యం తాగబోతుండగా వేలితో దేవుని దూత రాసింది, మెనే టకెల్ ఫార్సెన్. నేను తూకంలో చూసినప్పుడు నీవు తోకలే తేలిపోయా. గమనించండి, ఒక రకంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇది నాది అంటున్నాడు. ఈ పాత్ర నాది, నువ్వు ముట్టుకుంటే ఆ రాత్రి చచ్చిపోయాడు. ఎప్పుడే? ఆ రాత్రి చచ్చిపోయాడు. అయిపోయింది అతని జీవితం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి ప్రతిష్ఠితం. నువ్వు దేవునికి ప్రతిష్ఠితం. నువ్వెవరు ప్రతిష్ఠితం? నువ్వు దేవునికి ప్రతిష్ఠితం. నువ్వు అభిషేకింపబడ్డావు, నువ్వు ప్రత్యేకింపబడ్డావు. నువ్వు ఆరాధిస్తే ఈ దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు ఇందులోకి వచ్చి నువ్వు బయటికి వెళ్ళావా, మరి ఇంకొక గమనించిన ఆరాధనకు పాత్రగా నువ్వు మార్చబడ్డావా? ఇప్పుడు నీకు దేవుని సంబంధమైన పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతున్నాడు నీ పాత్రని. గమనించండి, అలా కాకుండా నీవు లోకమును, పాపమును, లేక విగ్రహారాధన సంబంధమైన వాటితో నీ పాత్ర నింపుకున్నావా, ఇక అయిపోయింది నీ జీవితం. ఇది నాది అన్న తర్వాత ఆయనదే, నువ్వు ఆయనకే ప్రతిష్ఠితం. ఇక నీ మీద దేని ప్రభావం ఉండకూడదు. నువ్వు పూర్తిగా దేవుని సొత్తు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు.
దేవుని బిడ్డలారా గమనించండి, ఇక దాన్ని అభిషేకించడానికి తైలము తయారు చేశాడు. మళ్ళీ ఇలాంటిది ఇంకోటి తయారు చేయకూడదు. ఇలాంటిది తయారు చేసినా ఎవడు ఒంటి మీదన్నా ఇది వాడినా అతడు కొట్టివేయబడి అంటే చంపివేయబడతాడు అనమాట. దీన్ని వాడకూడదు. ఇక అద్వితీయము. ఇంకొకటి ఇలాంటిది ద్వితీయత లేనిది అంటే అలాంటిది ఇంకొక ఆరాధన చేయకూడదు. నీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, నీ దేవుని మాత్రమే స్తుతించాలి, నీ దేవుణ్ణే గణపరచాలి. నీ హృదయంలో అత్యున్నత సింహాసనం మీద ఆయనే కూర్చుండాలి. ఆయన స్థానములకు ఇంకెవరిని తీసుకురాకు. తీసుకొచ్చావా కొన్నిసార్లు వారిని నీకు దూరం చేస్తాడేమో. నీ దేవుని కంటే ఎక్కువగా ఇంకెవరినైనా ప్రేమిస్తావా, కొన్నిసార్లు నీకు దూరం చేయొచ్చు. జాగ్రత్త. వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు దేవునికి ప్రతిష్ఠిత. ఎవరికి ప్రతిష్ఠిత? దేవునికే మాత్రమే నీ స్తుతులు, ప్రార్థనలు, యాచనలు, ఆరాధనలు అన్నీ ఎవరికి చెందాలి? దేవునికే. అద్వితీయము. నీ దేవుడు ఒక్కడే, ఇంకెవరికి అది చెల్లదు. చాలా గమనించండి, విచిత్రంగా తయారు చేశాడు. దాని నిర్మాణము ఎవరు అలాంటిది తయారు చేయకూడదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అది చాలా అద్వితీయంగా తయారు చేయబడాలి. రెండోది, అది తయారు చేసినప్పుడు అచ్చమైన అంటాడు, అంటే చాలా సంపూర్తిగా ప్యూర్ అంటారు కదా. కొన్ని కల్తీలు వస్తాయి. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అండ్ సెకండ్ క్వాలిటీ అంటే ఏంటి? కల్తీ. కానీ ఇందులో వాడినవన్నీ అచ్చమైన జటామాంస. ఇలా అచ్చమైన అంటే అతి గమనించండి పరిశుద్ధ, ప్యూర్ అనమాట. ఇంకా అందులో ఏ విధమైనవి కలపకుండా అతి శ్రేష్టమైనవి అని అర్థం. వీటితో తయారు చేశాడు. అతి శ్రేష్టమైన సుగంధ సంభారములతో తయారు చేశాడు. దేవుని సంగమా గమనించండి, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అద్వితీయ ఆరాధన. ఈ ఆరాధన ఇంకెవరికి చేయకు. గమనించండి, ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నా ఈ పాట ఇంకెవరికి పాడకు. దేవుని బిడ్డరా, ఇలా స్తుతి ఇంకెవరిని స్తుతించుకో. ఈ మాటలతో ఇంకెవరిని గణపరచుకో. గమనించండి, నువ్వు దేవుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించుకో. దేవుని కొనియాడినంతగా ఇంకెవరిని కొనియాడుకో. అది ఆయనకే చెల్లుతుంది. ఎవరికి చెల్లుతుంది? గమనించండి, ఆయనకే చెల్లుతుంది. ఆయనే ఉన్నత సింహాసనం మీద కూర్చోవాలి. దేవుని సంగమా గమనించండి, మనము గమనించండి అలాగ తయారు చేయబడ్డాం. మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 2:15 చూడండి. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయ్యున్నామా. ఎవరికట? రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన. మనమే సువాసనగా ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, మనం అలా మారిపోవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, 4 రకాలైన ఆరాధనలు చెప్పుకున్నాం. ఒకటి, సువాసనతో కూడిన ఆరాధన. ధూపం ఎలాగీయాల? సువాసన. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము దాని మీద చెమరబడింది. దాని వలన మన ప్రార్థనలన్నీ సన్నిధికి. నీ ప్రార్థన సువాసనగా ఎలా మారింది అంటే, యేసు రక్తము నీ యొక్క ధూపాన్ని దేవునికి ఇష్టమైన అంగీకార యోగ్యమైన సువాసనగా, ప్రార్థనగా, సువాసనతో నింపడి యేసు. కాబట్టి సువాసనతో కూడిన ఆరాధన. 2, ఏకారాధన. ఒక్కటే, ధనవంతుడు లేడు, పేదవాడు లేడు, ఒక్కడే ఆయన సన్నిధిలో. ఆయనకు పక్షపాతం లేదు. ఒకడిని ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో అందరూ సమానమే. దేవునికి అందరూ ఒక్కటే, అందరూ బిడ్డలే. అందరినీ ఆయన ప్రేమిస్తాడు. అందరి కొరకు సమానంగా ప్రాణం పెట్టాడు. దొంగవాడి కొరకు పెట్టాడు, పరిశుద్ధుడి కొరకు పెట్టాడు. గమనించండి, యూదుడి కొరకు పెట్టాడు, అన్యుడి కొరకు పెట్టాడు. గమనించిన అందరూ సమానమే దేవుని దృష్టిలో. ఏకారాధన. 3, అనుదిన ఆరాధన. పరిశుద్ధపరుచుకొని నువ్వు ఆరాధించాలి. నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అనుదినము. ఆ గంగాళము దగ్గర అలాగైతే శుద్ధీకరించుకుంటారో అలా అనుదినము నీ పాపాలు ఒప్పుకొనుట ద్వారా పరిశుద్ధపరచబడు. అనుదినము వాక్యము చదువుట ద్వారా, వాక్యం వినుట ద్వారా పరిశుద్ధపరచబడు. 3వదిగా వాక్యానికి విధేయత చూపించుట ద్వారా, ఆ వాక్యానుసారంగా బ్రతుకుటకు తీర్మానించుకొనుట ద్వారా నువ్వు
పరిశుద్ధపరచబడి నువ్వు ఆరాధన చేయాలి దేవునికి. నాలుగోదిగా అద్వితీయ ఆరాధన. ఆయన లాంటి ఆరాధన నువ్వు ఇంకెవరికి చేయడానికి వీలేదు. నీ దేవుడు అద్వితీయుడు, నీ ఆరాధన అద్వితీయమో. ఇంక ఈ ఆరాధనతో ఇంకెవరిని ఆరాధించు, మనుషుల్నే కానీ విగ్రహాలనే కానీ మరి ఎవరిని నువ్వు ఆరాధించక దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించాలి. అలా ఆరాధించగల ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నీ వాక్యముల నుండి మాతో మాట్లాడా. నిన్ను ఆరాధించుట ఏ విధముగా చేయాలో మాకు నేర్పించిన తండ్రి, నీకు అనేక వందనాలు. తండ్రి, దీవించుమా. నీ సన్నిధిలో ఉన్న బిడ్డల్ని దీవించుమా. ఆత్మతో ఆరాధించి దేవా, మేము నిన్ను గణపరచగలదని దయచి మేము నిన్ను ఆరాధించుట కొరకే తయారు చేయబడ్డాం ప్రభా. నీకు వందనాలు దేవా. ఇదిగో సువాసనతో కూడిన ఆరాధన చేయాలని ఈరోజు మేము ధ్యానించుకోమన్నాం దేవా. నీకు వందనాలు. ఏక ఆరాధన చేయాలని మేము దేవా ధ్యానము చేసుకున్నాం. అనుదిన ఆరాధన చేయాలని దేవా, ద్వితీయ ఆరాధన చేయాలని 4 విషయాలు 4 సంగతుల ద్వారా మాకు బోధించిన దేవా నీకు వందనాలు. విన్న వాక్యం మా జీవితంలో ఫలింప చేయమని, నిజముగా నిన్ను ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆరాధన ఫలమందుకని దేవా నీ బిడ్డలముగా మేము ప్రతిష్ఠింపబడగల ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.